సత్య జీవ మార్గము, సత్య జీవ మార్గము, ఇది సత్య జీవ మార్గము. వైరాగ్యముతో మహాత్ముడు ఖరీదైన వస్త్రాలు కాదు, విదేశీ వస్త్రాలు కాదు, కడకు చలికాలము కూడా భరిస్తూ పై వస్త్రము కూడా తీసివేశాడు. కానీ తన చేతిలో నుంచి బైబిల్ మాత్రం ఎప్పుడూ తీయలేదు మహాత్ముడు. ప్రతి కరెన్సీ నోటు మీద మహాత్ముడే, ప్రతి ఊర్లో మహాత్ముడే, ప్రభుత్వ కార్యాలయంలో మహాత్ముడే, ప్రతి చోట మహాత్ముడే. కానీ మహాత్ముడిని కోరుకుంటున్నాం, మహాత్ముడి చేతిలో బైబిల్ ఎందుకు వద్దా? ఏ శిల్పకారుడి దగ్గరికి వెళ్ళి ఒక మహాత్ముని విగ్రహం చేయండి అంటే బైబిల్ లేకుండా చేస్తాడా? Nobody can not even imagine the picture of our Mahatma Gandhiji, who fought for the freedom of our great nation with a companion of lakhs of people, of Indians. But today, unfortunately, some people who doesn't have the knowledge and the belief in the history are simply denying the Bible, which was the reason for the salvation, of course, freedom of this great nation, India. మహాత్ముడు మనవాడే. మహాత్ముడు స్వాతంత్ర సంగ్రామానికి, తిరుగులేని వ్యూహానికి, అహింసా ఖడ్గానికి ఆలవాలమగు క్రీస్తు బోధలు మాత్రం వద్దా? బైబిల్ కనిపిస్తే మండిపడుతున్న వారు ఉన్నారు, బైబిల్ తగలబెట్టి ఆనందపడుతున్న వారు ఉన్నారు. ఏం నాన్నా, నీలాగే మహాత్ముడు చేస్తుంటే ఎంత ఆనందంగా బతికేవాళ్ళం మనం, ఆనందంగాను. మహాత్ముడు గుండెలకు హత్తుకున్నాడు, తన జీవితంలో భాగం చేసుకున్నాడు. అందుకే అతడు మహాత్ముడు అయ్యారు, మనము దురాత్ములమై మిగులుతున్నాం. అందుకే కవి సార్వభౌమ, క్రైస్తవ కవి సార్వభౌమ కాలినడకన ఒరిస్సా కటక్ నుండి ఒంగోలు దాటినంత వరకు నడుస్తూనే వందల కొలది సంఘాలు కట్టిన భారతీయ క్రైస్తవుడు. కులం మనకి ఇష్టం లేదు కానీ వారి చరిత్ర ప్రకారం బ్రాహ్మణోత్తముడగిన చౌదరి పురుషోత్తముడు అన్నాడు. ఏమని? నిజంగా ఏమన్నాడు? దయా హృదయ దురాత్ములెల్లరి. అంత పదం ఎందుకు వాడాల్సి వచ్చింది? నయాన భయాన దయాను బ్రోవని సమానులెవరు ప్రభో. అంత కఠినమైన పదం ఎలా వాడాల్సి వచ్చింది గుండెల్లో? ఎందుకు యేసు ప్రభుని అసమానుడు అంటున్నారు? సమానతత్వము, సహోదరత్వము, డబ్బులు కాదు, పార్టీలు కాదు, జెండాలు కాదు, గొడవలు కాదు. సమానతత్వము, సహోదరత్వము, సమంజసముగను మాకు తెలుపని సమానులెవరు ప్రభో. సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. దయా హృదయ దురాత్ములెల్లరి. దయా హృదయ దురాత్ములెల్లరి. నయాన భయాన దయాను బ్రోవని సమానులెవరు ప్రభుని. సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. చెప్పనా వద్దా అని ఆలోచించే వారందరూ చెప్పండి స్తోత్రం. పర్వాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు బాధపడుతోంది క్రైస్తవ హృదయం? బ్రిటిష్ వాడు పోయినందుకు కాదు. బ్రిటిష్ వాడి మీద మనకెందుకు ఉంటుందండి ప్రేమ? కొద్దో గొప్ప కృతజ్ఞత ఉంటుంది. కొంచెం 4 ఇంగ్లీష్ మొక్కలు చెప్పాడు, ప్రపంచం తిప్పుతాక పనికొస్తుందని. అంతే.
ఏదో స్కూళ్ళు కట్టారు, ట్రాక్ వేసారు, రైల్వే ట్రాక్ వేసారు, హాస్పిటల్ కట్టారు. మెయింటెనెన్స్ మంద అయినా సరే ఏదో ఉపయోగపడ్డాడు కదా, తినేసి మర్చిపోలేం కదా ఎంతైనా. ఏదో క్రైస్తవ గుండె హృదయంలో కృతజ్ఞత ఉంటుంది కనుక, భారతీయుడు నీళ్ళు అడిగితే మజ్జిగిచ్చే రకం కనుక ఏదో కృతజ్ఞత ఉంది, దేవునికి స్తోత్రం. అందుకని ప్రేమ ఎందుకు ఉంటుంది ఆడి మీద? ఎందుకు? వ్యాపారం పేరు మీద వచ్చి మనం మొత్తం సొత్తును దొంగిలించేందుకు ఆడి మీద ప్రేమ ఉంటుందా? మన వేలుతో మన కంట్లో పొడిచేందుకు ఆడి మీద ప్రేమ ఉంటుందా? నేటికి కోహినూరు వజ్రాన్ని నాడు దాచుకొని పోజు కొడుతున్నందుకు ప్రేమ ఉంటుందా? అసలు లండన్ నగరాన్ని కట్టుకున్నదే మన డబ్బులతో కాబట్టి ప్రేమ ఉంటుందా? లండన్ ఫోటోలు చూస్తే కొంతమందికి ఒళ్ళు పులకించిపోద్ది, నాకు ఒళ్ళు మండిపోద్ది. లండన్ బ్రిడ్జ్ ఏట్రా లండన్ బ్రిడ్జ్, అడు సొమ్మంతా మందే. నా సొమ్మటికి వెళ్ళాడు, డాబా కట్టేశాడు, నేను గుడిసెలో ఉన్నాను, నా కమ్మకి ఎందుకు ఉంటుంది? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంటే ఒళ్ళు పులకించిపోతుంది. అంత బాధ ఎందుకు వచ్చింది? ఆడు అటుపోయి డబ్బులన్నీ. ఆడి మీద ఎంత కోపం ఉంటుందో ఈ రోజుకు ఏదో పేరు మీద పట్టుకుపోయి విదేశాలు వేసి ఎక్కేస్తున్న వ్యాపారస్తుల మీద కూడా అంతే మండిపోద్ది. మరి మన సొమ్ము ఎవడు దొంగిలించిన బాధే కాదు సార్. దొంగ ఫోటో చూపించు, వాడు తెల్ల కాకియా నల్ల కాకియా, ఏదైనా దొంగ కాకియే. అరే हमको क्या फर्क पड़ते भाई? देने वाला है कौन? सब ले लिया, जो ना होना चाहिए सब कुछ हो गया, अभी रोना मिल गया हम लोगों को. ఈ రోజున 50 మందికి మనవి చేస్తున్నాను, బైబిల్ మీద అనవసర ద్వేషాన్ని వేడండి. బైబిల్ ప్రపంచ గతిని మార్చిన మహోన్నతమైన గ్రంథరాజమని, మన మహాత్ముని గుండెల్లో చేతుల్లో చిరస్థాయిగా ఎవడు లాగి వేయలేనంత సుస్థిర స్థానం పొందిన గ్రంథరాజమని మరిచిపోవద్దని 50 మందిని కోరుకుంటున్నాను. మహాత్ములు ఆశ్రయించిన ఆ గ్రంథం, మన మహాత్మ పూజ్య బాబూజీ గౌరవించిన ఆ గ్రంథం, అతని వారసులమైతే మనకెందుకు నచ్చడం లేదు? నేను మొన్న ఒక సహోదరుడి గృహానికి వెళితే కూర్చోవడానికి పెద్దగా పనికిరాని కుర్చీ ఒకటి ఉంది. ఇంచుమించు క్రీస్తు పూర్వం ఉందా అనిపించేట్టుగా ఉన్నది. సార్ ఇది పట్టుకెళ్ళి మేడ మీద వేసుకో, అమ్మ బాబా పడిపోతుంది సార్, నన్ను కూర్చోమంటావా? నిన్ను తట్టుకోలేదు నాయన. మరి కథపట పని చేయదు, నేను కూర్చుంటే పని ఎందుకు ఈ కుర్చీ? ఊరుకోండే, మా నాన్నగారు కూర్చీ. అదే భారతీయ గుండె చప్పుడు వారసత్వాన్ని గౌరవిస్తుంది. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అనేది భారతీయుడి గుండె చప్పుడు కదా. మరి మహాత్ముని వారసత్వ సంపదలలో కాలి చెప్పులు విలువైనవేనా? చేతి కర్రా విలువైనదేనా? నెత్తిన టోపీ విలువైందేనా? కళ్ళద్దాలు స్ఫూర్తికి కారణమేనా? తన కుడి చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం మాత్రం కాల్చివేయబడవలసినదా? ఆహా భారతీయుడా, నీ గుండె చప్పుడు నీవే వినవయ్యా ఒక్కసారి. ఇది న్యాయమా నీకు? మహాత్ములకు నీవిచ్చే గౌరవం ఇదా? చాలామంది అంటారు, ఎందుకంటే బైబిల్ అన్ని దేశాలని ప్రేమించమని చెప్పలేదండి, అన్ని దేశాలని ద్వేషించమని, విద్వేషాలు నూరిపోసిన పుస్తకం అండి బైబిల్, అందుకని ఒళ్ళు మండిపోతుంది అంటాడు ఒక ఆయన. 2 చేతులు జోడించి మనం చేస్తున్నా, అది నిజం కాదు, అది నిజం కాదు, అది నిజం కాదు. బైబిల్ ఎప్పుడు కూడా ఏ దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించమని తన భక్తులకు చెప్పలేదో చెప్పదు. యెరూషలేము నిన్ను ప్రేమించువారు ధన్యులుంది కదా అంటే అందరూ గుంప కొత్తగా వెళ్ళిపోయి మన అమరావతిని మానేసి యెరూషలేముని ప్రేమించమని బైబిల్ నూరిపోసినట్టే కదా అని ఆరాటపడుతున్నారు కొందరు. తప్పు నాయనా, అలా చెప్పలేదు బైబిల్. దయచేసి శ్రద్ధగా నా మాటలు వినండి. యెరూషలేమును ప్రేమించమని ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలులకి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమని ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలులకి. మరి భారత క్రైస్తవులకి ఏం చెప్పాడు?
ఇప్పుడు నన్ను అడుగుతాడు కానీ, అయితే మీరు యెరూషలేం కోసం ప్రార్థన చేయరా, ఇశ్రాయేలుల కోసం ప్రార్థన చేయరా? ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఎందుకు చేస్తారు? మీకు ప్రేమ లేకపోతే చేస్తారా? అవును, ప్రేమ ఉంది. మరేమిటయ్యా? మరి అదే విను. విషయం ఏమిటంటే బైబిల్లో ప్రేమని 4 భాగాలు చేసింది. ఏం చేసిందండి అమ్మా చెప్పండిరా? మొదటిది ఏమిటనగా, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో సృష్టికర్త అయిన దేవుణ్ణే ప్రేమించాలి. ఇది మీకు అంతగా నచ్చినట్లేదు కదా? పూర్ణ హృదయం, పూర్ణ మనసు, పూర్ణమంతా ఇచ్చేస్తే మాకేవడి వెళుతుంది? ఎగ్ వైట్, అదే చాలు. డాక్టర్లు చెప్పేది ఏమిటి? ఎగ్ వైట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ సార్. ఓన్లీ ఎగ్ వైట్ సార్. నెత్తికి పూసుకున్నా, కడుపుకు మింగినా ఎగ్ వైటే, ఎందులో పోసుకుని కలుపుకున్నా ఎగ్ వైటే. ఊరక మీకు కాస్త అర్థం కావాలని చెబుతున్నాను. పూర్ణం పోతే అంతా పోయినట్టు కాదు, శ్రద్ధగా విను. తెలియకపోతే ఆ తెల్లదాని విలువ వంట మాస్టర్లు ఉన్నారు, అడగండి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. శ్రద్ధగా నా మాట వినండి బిడ్డలారా. పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలట. అది అయిన తర్వాత నెక్స్ట్ అట దేవుడు నిన్ను ప్రేమించినట్లు నీవు నీ సహోదరులను ప్రేమించాలట. దాని తర్వాతట నిన్ను నీవు ప్రేమించుకుంటున్నట్లు పొరుగువాన్ని ప్రేమించాలట. ఆ తర్వాతట నిన్ను హింసించువారు కూడా క్షమించబడినట్లు వారి కోసం ప్రార్థన చేసేపాటి ప్రేమ ఉంటే చాలట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇశ్రాయేలుల మీద మాకు ప్రేమ కోపమా? ఎంత ప్రేమ! నా ప్రభువుని పొడిచి చంపినప్పటికీ కూడా అరగొనబడాయి అనకుండా పోన్లే క్షమించి వాళ్ళను కూడా చేర్చుకో అని అంత ప్రేమ. అంతేగాని ఆడిని మూసుకొని తిరుగుతా కాదు నెత్తి మీద. అది ఇశ్రాయేలుడైనా, అమెరికా వాడైనా, బ్రిటిష్ వాడైనా, నా ఇంటి పక్కన వాడైనా, నన్ను హింసించిన వాడిని కూడా ప్రేమించుట దేవుని ఆజ్ఞ. ఎంత పెద్ద ఆజ్ఞ! 5:44 మీ పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులగునట్లుగా హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, వారిని ప్రేమించండి. శత్రు భావము కలిగిన వారిని ప్రేమించకపోతే నా తండ్రిని తండ్రి అని పిలిచి అర్హత ఉండదంట నాకు. ఆ భయానికి ఏడుతున్నాను అంతే తప్ప వీళ్ళంతా ఇజ్రాయేల్ పక్షమే, మేము ఎప్పుడు ఆ పక్షమే. భారతదేశమును అభిమానించకుండా, ప్రేమించకుండా విదేశీ తొత్తులుగా మారుస్తుంది క్రైస్తవ్యం. అబద్ధములకు జనకుడగు అపవాది కూడా ఆశ్చర్యపోయి అంత పెద్ద అబద్ధం ఇది. సైతాన్ గడే కొంగదు, అమ్మ ఎవడు నాకన్నా పెద్ద అబద్ధం చెప్తున్నాడని. ఎంత అన్యాయం సార్ ఇది. భారతదేశమును ప్రేమించకండి, అమెరికాను ప్రేమించమని బైబిల్ చెప్పిందా? ఇంగ్లాండ్ వెనకపడమని బైబిల్ చెప్పిందా? సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి ఇస్తావా? మిషనులల్ని మిషల చేత మిట్టి పడుచు వాదములచే యేసు బోధను మరచినారయ్యో. బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి. ఇది భ్రాంతి, బైబిల్ చూపించిన క్రాంతి కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ విధానం బైబిల్ చెప్పలేదు సార్. బైబిల్ ఏం చెప్పింది? ఒరే బాబు, ఇండియా అయినా ఇండోనేషియా అయినా అదంతా భూమి మీద బాగాలేరా, మనం భూమి మీద శాశ్వత కాలం ఉండవు, ఇండియాలో చనిపోయి అమెరికాలో పుట్టవచ్చును, ఆ ఫెసిలిటీ లేదురా, ఎక్కడ చచ్చితే అక్కడ ప్రత్యక్షం అవ్వాలి, ఇది టెంపరీ, అది పర్మనెంట్, కనుక పరలోక మీద మనసు పెట్టుకోమని కానీ అమెరికా మీద పెట్టుకోమని ఎవరు చెప్పాడు సార్? ఒరే క్రైస్తవా, అని అమెరికా తత్వము కాదా? కాదు. భరతమాత ముద్దు బిడ్డను. మరి ఏంట్రా నీ వైరాగ్యం?
ఇండియా మీద కాదు, మొత్తం భూమి మీదే. ఎక్కడా పర్మనెంట్గా ఉండం కదా. మరి నెక్స్ట్ ఏంటి మన డెస్టినేషను? నమ్మకం లేకపోతే మానే, ఉంటే చెప్పు. ఎవడు బతిమలాడతాడు కనుక విశ్వాసం ఉంటే చెప్పు. మన నెక్స్ట్ ఏమిటి చెప్పండి, ఏమిటి? అందుకని మనసంతా దాని మీద ఉంటుంది. ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకున్నాక అద్దె కొంపలో ఉంటాక ఎవరికి ఇంట్రెస్ట్? ఉద్యోగం నిమిత్తం, అవసరం నిమిత్తం ఉంటున్నాం కానీ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, రిటైర్మెంట్ వచ్చేద్దా, సొంత ఇంటికి వెళ్ళిపోదామని ఎవరి మనసుని ఆరాటపడుతుంది కదండి. VTPSలో ఉద్యోగం వచ్చింది, సొంత ఊరేమో ఎక్కడో విశాఖపట్నంలో ఉంది. లోన్ పెట్టా, డబ్బులు తెచ్చా, వైజాగ్లో కొంప కట్టుకున్నావు. కానీ ఏ కొంపలో ఉంటావు? VTPS క్వార్టర్లోనే ఉంటావు. మరి ఆ కొంప మీద ప్రేమ పోద్దా? సెలవొత్తే సొత్తం అంతవా? రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంతకాలం మా మధ్యలో ఉన్నారు, ఎక్కడ ఎంతకాలం ఉండటమే కష్టము. ఎప్పుడు చేరేదా తేజ గృహము, అదే కదా మూమెంటు. ఎక్కడేముంది సార్ ఆనందం? ఎబ్బెబ్బెబ్బెబ్బే. భారత క్రైస్తవుడికి ఇండియా మాతృభూమి. ఇండియా అంటే ప్రాణం. మిగతా దేశాలన్నింటిపై వారి రక్షణ కొరకు ప్రార్థించేంత ప్రేమ మాత్రమే ఉంటుంది. ప్రాణం ఇచ్చేంత ప్రాణం ఎవడి మీద ఉండదు మిగతా దేశాల మీద. ఇప్పుడు ఇండియా కోసం ఉపవాసం ఉన్న ప్రతి సోమవారం ఉపవాసమే. ప్రతి సోమవారం వేడిపోయి ఇండియా కోసం ఈ మౌలు ఇదే గొడవ. మరి అమెరికా కోసం ఎవడు ఉంటాడు ఉపవాసం? ఏం పట్టింది బాధ? ఆడు చావాలా? ఆడేమన్నా రిక్వెస్ట్ పంపితే ప్రార్థన చేసి పెడతాం. మా భారతదేశం కాబట్టి ఉపవాసం పెడుతున్నాం, ఆడి కోసం ఎందుకు పెడతామండి? ఇక 250 దేశాల కోసం ఉపవాసం ఉండాలి. నేను ఎప్పుడు తినాలి అన్నం? ఇంకా నా దేశం నాకు చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కనీసం లాజిక్ కూడా నిలబడి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు చిన్నపిల్లలాగా. అసంబద్ధ అడ్డగోలు వితండవాదములన్నీ పూర్ణముగా నశించునుగాక. ఆమేనన్న వాళ్ళు స్వరమెత్తి చక్కగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అనే దైవజనుడు తన స్వదేశం కోసం పనిచేశాడు. విదేశంలో ఉన్న నెహెమ్యా అనే దైవజనుడు తన స్వదేశం పట్ల మమకారం కలిగి ఉన్నాడు. విదేశంలో ఉన్న దానియేలు అను దైవజనుడు విదేశములో ఉన్న తన స్వదేశం పట్ల మమకారం కలిగి ఉన్నాడు. ఇవన్నీ ఏమి తెలియజేయుచున్నవి? మీరును అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, జపాన్లో ఉన్నా, లండన్లో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా మీ భారతదేశమునే ప్రేమించుడి అని చెప్పుతున్నది బైబిల్. ఒకవేళ లైవ్లో చూస్తున్నటువంటి వారు ఎవరైనా, యూట్యూబ్లో వీక్షిస్తున్న వారు ఎవరైనా అమెరికాలో ఉంటే, ఆస్ట్రేలియాలో ఉంటే, ఇంగ్లాండ్లో ఉంటే భారత క్రైస్తవుడి హృదయపూర్వక పిలుపుని దయచేసి మన్నించండి. మీరు ఆశీర్వదించబడండి, డబ్బులు సంపాదించుకోండి, ఇండియాకే దీవెనగా మారండి. తొందరగా ఇండియాకి వచ్చేయండి. ఇప్పుడు మోషే ఉపవాసాలు ఉన్నాడు, మనం కూడా ఉపవాసాలు ఉంటాం. మోషే దేవుని దర్శనం లోబడాడు, మనం కూడా లోబడతాం. మోషే సుఖభోగాలను పరిత్యజించి వైరాగ్యంతో బతికాడు, మనం కూడా వైరాగ్యంతో బతుకుతాం. మోషే తన దేశాన్ని ప్రేమించాడు, మనం మాత్రం ఇంకొక దేశాన్ని ప్రేమిస్తామా? ఏమన్నా బుర్ర బుద్ధిలని వ్యాఖ్యానం కాకపోతే? పిలుపు విషయంలో, దర్శన విషయంలో, సమర్పణ విషయంలో, సేవ విషయంలో అన్నిటికీ మోషే మనకు మాదిరి. దేశమును ప్రేమించలో మాత్రం కాదా? నెహెమ్యా ఉద్యోగరీత్యా వేరే దేశం వెళ్ళాడు, కానీ తన ఊర్లో తన దేవుని మందిరం పాడని తెలిస్తే రాజుగారి దగ్గర ఏడ్చి పేచి పెట్టి లోన్ శాంక్షన్ చేయించుకొని విరాళాలు సంపాదించుకొని వెళ్ళి దాన్ని బాగు చేసి మళ్ళీ డ్యూటీకి వచ్చేసాడు. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇండియా ఈజ్ బెస్ట్, నో డౌట్ ఇన్ దాట్. కనుక విదేశంలో స్థిరపడినటువంటి నా సాటి భారత క్రైస్తవులారా, దేశమును ప్రేమించండి, దేశమునకు దీవెనగా మారండి. సంతోషం కలిగి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా,
ఇంకొక విమర్శ ఏముంది తెలుసునా? క్రైస్తవ్యం భారతీయ సంస్కృతికి వ్యతిరేకం. ఎలా చెప్తారు మీరు ఆ మాట? భారతీయ సంస్కృతికి క్రైస్తవం వ్యతిరేకమా? ఎలా చెప్తారు మీరు? ఒక్కటి చెప్పండి. పోనీ నేను తెలియని వాడిని, విద్య లేని వాడిని, అమాయకుడిని, చిన్నవాడిని, పోనీ మీరు చెప్పండి, నేర్చుకుంటాం. విదేశీ పోకడలను నేర్చుకున్న యువత, వారి మాదిరి వస్త్రధారలు మార్చుకున్న యువత విచారకరంగా, సిగ్గుకరంగా, దుఃఖకరంగా క్రైస్తవ్యములో ఉన్నది. అయితే అంతకు మించి క్రైస్తవేతర సమాజంలో కూడా ఉన్నది. అది కదా బాధ. అంటే అది క్రైస్తవ లక్షణం కాదు, సమకాలీన ఆధునిక పోకడ. దానికి మేము పూర్తిగా వ్యతిరేకం. నిండైన వస్త్రధారణే క్రైస్తవ విధానం. పద్ధతిగా వంట చేసుకొని తినడమే భారత క్రైస్తవ గుండె విధానం. నానాగడ్డి గెరవటం కాదు. చిత్రం చెప్పనా? భోజనం పెట్టామనుకోండి, ఎవడైనా చేతికి సరిపడా ఇంత ముద్ద తీసి నోరంతా అట్ట తెలిసి తిన్నాడు అనుకోండి, వాడిని సంస్కారవంతులు అంటాం మనం. వీడెక్కడ మూటోడు వచ్చాడు రా, మొరటోడు. తెరుంటే తెరైరా రై అని తిన్నై తెరై. నోరు అంత తెలిసి తింటే మొరటు. కానీ మరి ఆ బర్గర్లు తినాలంటే అరే బొలవాయి, ఎంత సంస్కారవంతుడు అంటే మొత్తం ఇంతలో దున్నపోతలాగా ఉంటుంది. సంస్కృతిని మనం ప్రేమించే దరిద్రం అంటే పద్ధతిగా ముద్దపప్పు నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి జోడించి చిరు చిరు గోరు ముద్దలు తినే సంస్కృతి మనది. మన పద్ధతులు మనకు ఉన్నాయి సార్. ఏందో కనుక ఇలాంటి అమాయక భావనలను నెత్తి మీద రుద్దకండి. దేవునికి స్తోత్రం. అబ్బే, అసలు బైబిల్లో పాశ్చాత్య కల్చర్ కానీ పోకడ కానీ ఉందా? ఒక్కచోట చూపించినాక బైబిల్ ఎక్కడ ఉందేమో, ఒక్కచోట చూపించినాక నువ్వు. యేసు ప్రభువారు ఇజ్రాయేలు దేశంలో ఒక ఇంటికి వచ్చారండి. భోజనానికి పిలిచారు. వాడు సకల వంటకాలు పెట్టి టేబుల్ మీద మర్యాదలు చేశాడు. అన్నీ ఆరాటపడుతుండే. ప్రభునాడు, వరే నీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుంటకు చెంబు నీళ్ళు ఇవ్వలేదురా అన్నాడు. ఏ అమెరికా వాడని అట్టు అంటాడా మీరు చూడండి. ఏ ఇంగ్లాండ్ వాడు అంటాడా మీరు ఎప్పుడన్నా చూడండి. మీరు ఎప్పుడన్నా అంటాడా? వాడు బూట్లు వేసుకుని బెడ్రూమ్లో కిచెన్లోకి పోతుంటే ఇక కాళ్ళు కడిగేది అన్నది అనేది ఆడా. ఇది తూర్పు దేశాల కల్చరా, పశ్చిమ దేశాల కల్చరా? పోని నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు నూనె పెట్టుకోవడానికి తలకు నూనె ఇవ్వలేదు అన్నాడు. ఎవడైనా వాళ్ళు రంగు వేసుకుంటారు, నెత్తిగా నూనె ఎట్టుకుంటారండి. తాటి పీసులాగా మార్చి పూటకు డ్రెస్ మారితే రంగు మారే తలకాయ కత్తిరించి రోడ్డు మీద పడేస్తే అది జుట్టు అంటే ఎవరు నమ్మడు, అన్ని రంగులు ఉంటుంది అది. ఇదా బైబిల్ ఒప్పుకుందా అండి? లేదే. ఇంకేముంది బైబిల్? తుడుచుకొనుటకు నీవు వస్త్రం ఇవ్వలేదు. వస్త్రాలు కాదు సార్, అన్నిటికీ పేపరే. బైబిల్ విదేశమా, పాశ్చాత్యమా? చెయ్యి ఫుల్ ఏష్టం, ఏసు రక్తం ఇచ్చేయి. చెప్పో గట్టిగా స్తోత్రం అని. బైబిల్ తల్లిదండ్రులను సన్మానించవలెను. బైబిల్ విధానాలు ఎంత గొప్ప అండి. ఎక్కడుంటాయి సార్ బైబిల్ సాంప్రదాయాలు ఎంత గొప్ప అండి. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే ఇస్సాకుకు భార్యను తేవడానికి ఎలియాజరు వెళ్ళినప్పుడు 1000 సంవత్సరాల క్రితం వాళ్ళ తల్లిదండ్రులు అడిగారు, అమ్మా ఈ సంబంధం నీకు ఇష్టమేనా? పరువు హత్యలకి, బలవంత పెళ్ళికి బైబిల్ వ్యతిరేకం. ఆడపిల్ల నోర్మస్కా ఈ దుర్మార్గానికి బైబిల్ వ్యతిరేకం. ఆడపిల్లను కూడా అడిగిద్ది బైబిల్, అమ్మా నీకు ఇష్టమైన సంబంధం ఏమిటి సార్? ఆధునికం అంట. ఆధునికం ఎంతకన్నా ఏమిటోయో వాస్తవికం. ఆడపిల్లని అడిగింది సార్ 1000 సంవత్సరాల క్రితం, అమ్మా నీకు సంబంధం ఇష్టమేనా?
చాలా దూరదేశం, మరి నువ్వు ఒప్పుకుంటావా? రేపు పొద్దున ఇంత దూరం ఇచ్చానని బాధపడతావా? అంటే లేదు డాడీ, నాకు అంగీకారమే. ఇది ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన సంబంధం. నీకు దూరమైన నా దేవునికి దూరం కాను కదా, ఆయన కౌగిట్లో నన్ను పెట్టే ఒక మనిషి చేతులు కాదు అని కూతురు చెప్తే, సరే బిడ్డ అని ప్రార్థించి దీవించి పంపాడు తండ్రి. స్తోత్రం చెప్పరే. ఎక్కడ సార్ బైబిల్లో అంత ఈ పెడపోకడా నానా పాపిష్టి వ్యవహారం? ఇప్పుడు అమెరికా, ఇంగ్లాండ్ కల్చర్ ఏంటండి? పెళ్లి ప్రమాణాలకు ముందు విడాకుల కాగితాల మీద సంతకం పెట్టి అప్పుడు ప్రమాణాలు. మన ఇద్దరిలో ఎవరికి నచ్చకపోయినా విడాకులు తీసుకోవచ్చు అని ముందు సంతకం అయిపోయాక అప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుటయు ప్రమాణం. ఈ ప్రమాణానికన్నా ముందాడు విడాకుల సంతకం అయిపోయింది ఎప్పుడు. ఇది పనికి మళ్ళీ పాశ్చాత్య సంస్కృతి. కానీ బైబిల్ ఏముంది? దేవుడు జతపరిచిన మనుషుడు వేరుపరచకూడదు, కనుక మీరైనా వేరవ్వకూడదు.